ఎవరి ఎడల ఎలా ఉండాలి మనం, ఎవరి ఎడల మనం ఎలా ఉండాలి అనేది కూడా అర్థం అవడం మొదలైద్ది. ఈ అర్థం అవడం మొదలయ్యే కొద్దికి అనర్థాలు ఆగిపోతాయి. అది అర్థం కానప్పుడు అనర్థాలు జరుగుతూ ఉంటాయి. ఆ అనర్థాలే జీవితం వ్యర్థాలుగా కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. అనర్థాలు ఎక్కువైతే జీవితం వ్యర్థమైపోతుంది. అంత స్థాయిలో అవి ఉంటాయి. కానీ ఈ సాధనతో మనం ఈ స్థాయిలో పెంచుకుంటే ఎంత స్థాయిలో ఉన్నా సరే అవి మనకు ముందే తెలుస్తాయి. కాబట్టి వాటిని మనం ఎంతవరకు దేన్ని ఎలా ఫేస్ చేయాలో అవి కూడా తెలియడం మొదలైద్ది. ఎంత గొప్ప ప్రభావం ఈ సాధనలో ఉంది. చాలా లిమిట్ అనుకుంటారు. ఏదో ఒకదాని కోసం చేయడానికి మనసులోకి వస్తే ఓహో దీనివల్ల మనం ఇది పొందొచ్చు అంతవరకు అనుకుంటారు ప్రతి ఒక్కరు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకుంటారు. ఎవరికల్లా ఒక్కటే అనుకుంటారు. కానీ ఇది అనంతం. ఈ సాధన అనేది అనంతం కాబట్టి ఎన్ని ప్రశ్నలు వేసినా మీకు ఎప్పటికీ ఉంటానే ఉంటాయి సందేహాలు. కానీ ఎప్పుడైతే మీరు